సూపర్ స్టార్ కృష్ణ శుభ నటించినటువంటి గూడుపుట్ట అనే సినిమా 1972 సంవత్సరంలో రిలీజ్ అయింది. 1972 సంవత్సరం అనగానే మనకు గుర్తుకొచ్చేది 71లో మోసగాళ్ళకి మోసగాడు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సూపర్ స్టార్ ఇమేజ్ ఒక్కసారి పెరిగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్అఫీషియల్ సూపర్ స్టార్ అయిపోయారు. ఆయనకి ఉన్నటువంటి క్రేజ్ ఆ రోజుల్లో అంతా ఇంత కాదు. ఈ గూడుపుటాని కళల్లో వచ్చింది. ఈ కలర్ సినిమాలో ఆయన చూస్తూ ఉంటే ఆయన అందం అద్భుతంగా ఉండేది. అలాగే ఇప్పటికీ మీరు చూడండి, చాలా బాగుంటారు ఆ సినిమాలో, స్మార్ట్గా ఉంటారు. అలాగే పాటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎస్పి కోదండపాణి సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ పాటలు ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఆణిముత్యాలని చెప్పుకోవచ్చు. మ్యూజికల్ హిట్ ఈ సినిమా అని కూడా మనం పరిగణించవచ్చు. లక్ష్మీ దీపక్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. లక్ష్మీ దీపక్ దర్శకత్వంలోనే వచ్చినటువంటి పన్నెటి కాపురం ఒక విధంగా సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లోనే ఒక ఆణిముత్యమైనటువంటి చిత్రంగా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఆ స్థాయిలో కాకపోయినా కూడా గూడుపుట అని కూడా మనం పాటలు వింటున్నప్పుడు తనివి తీరలేదే, నా మనస్సు నిండలేదే, ఏ నాటి బంధమి అనురాగం, ఈ పాట ఎంత మధురంగా ఉంటుంది. ఆ రోజుల్లో ఆకాశవాణిలో ఈ పాట చాలా తరచుగా వచ్చేది. అలాగే గ్రామ్ఫోన్ రికార్డ్స్లో ఈ పాటని ఎక్కువగా వేసేవాళ్ళు. అలాగే పెళ్ళిళ్ళు జరిగిన, ఫంక్షన్స్ జరిగిన ఈ పాట ఆ రోజుల్లో మైకుల్లో కంపల్సరీ వినిపించేది. కాలేజీ ఫంక్షన్స్లో ఈ పాట ఆ రోజు యూత్ పాడుకునేటువంటి వాళ్ళు. ఈ పాట పాడిన వాళ్ళకి ఎక్కువగా ఫస్ట్ ప్రైజ్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఈ పాట చాలా పాపులర్. బహుశా 1972లో యూత్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఓల్డేజ్కి వచ్చేసి ఉంటారో వాళ్ళకి ఆ మధురమైనటువంటి జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ పాటలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గొంతు కృష్ణ గొంతు కనుక మనం కంపేర్ చేసుకుంటే, కృష్ణ ఈ పాట పాడారా లేకపోతే ఎస్పి బాలు ఈ పాట పాడారా, ఎస్పి బాలు కృష్ణలాగా గొంతు మార్చి పాడారా, లేకపోతే కృష్ణ ఎస్పి బాలులా గొంతు మార్చి పాడారా, మనకు అర్థం కానిటువంటి పరిస్థితి. ఇద్దరితోనూ అంత మిళితమైపోయి ఉంటుంది, పాలు నీళ్ళ కలిసిపోయి ఉంటుంది. ఈ పాటలు ఆ రోజుల్లో ఎంత సూపర్ హిట్ అంటే ఈ పాటల గురించే ఆ సినిమాకి వెళ్ళారంటే మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. కథ గురించి కానీ కథన గురించి కానీ పట్టించుకునేటువంటి యూత్ కూడా ఆ రోజుల్లో ఉన్నారు. అయితే ఇది ఒక విధంగా చెప్పాలంటే సోషియో సస్పెన్స్ థ్రిల్లర్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే సోషల్గా ఒక కుటుంబంలో జరిగేటువంటి క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమా సెకండ్ హాఫ్ మనం ఊహించినటువంటి రీతిలో ఉంటుంది. అలాగే శుభ ఈ సినిమాలోనే అలంకరణ చేశారు. ఈ శుభను చూస్తూ ఉంటే మనకి ఎక్కడో ఎవరినో చూసినట్టు అనిపిస్తుంది. ఒకసారి మీరు చూడండి ఆ పాటని, ఎక్కడో అక్కడ చూసినట్టు ఉంది కదా. అవును, ఆవిడ అమ్మ కోసం సినిమాలో బ్లాక్ అండ్ వైట్లో రేఖను చూస్తే ఎలా ఉంటుందో ఈవిడ కూడా అలాగే ఉంది కదా. అవునండి, యాక్చువల్గా రేఖ మరి శుభ ఇద్దరు కూడా అక్కా చెల్లెళ్ళు, అంటే కజిన్ సిస్టర్స్ వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ అమ్మగారు అయినటువంటి అంటే ప్రభగారు శుభగారు అమ్మగారు అయినటువంటి సూర్యప్రభ గారు, మరి ఆ రేఖ అమ్మగారు అయినటువంటి పుష్పవల్లి వాళ్ళిద్దరూ ఓన్ సిస్టర్స్. వాళ్ళిద్దరూ కూడా తాడేపల్లిగూడెం పెంటపాడు నుంచి మద్రాసు వచ్చి మద్రాసులో సినిమా గురించి వేషాలు వెతికినటువంటి వాళ్ళే. మిస్ మాలినితో పుష్పవల్లి తారాస్థాయికి వెళ్ళిపోతే మరి ఆ రోజులో శ్రీలక్ష్మమ్మ కథ అని చెప్పేసి ఆ సినిమాలో సూర్యప్రభ ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత కాలంలో వేదాంత రాఘవయ్య అని చెప్పేసి ఒక దర్శకుని పెళ్ళాడారు. వేదాంత రాఘవయ్య అనగానే ఇక వెంటనే గుర్తుకొచ్చేటువంటి సినిమా దేవదాసు. అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి నటించినటువంటి ఆ సినిమా మీకు గుర్తుకొచ్చే ఉంటుంది కదా. ఆ సినిమాకి డైరెక్టర్ ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ రెండో పెళ్లి అయిన తర్వాత వాళ్ళకి పుట్టినట్టు అమ్మాయే శుభ. శుభ చిన్నప్పటి నుంచి కూడా సిల్వర్ స్పూన్తో పెరిగింది. కష్టం అంటే తెలియదు, ఆకలి అంటే తెలియదు, శరీర సంపదలతో పెరిగింది. అలాగే తండ్రి చిన్నప్పటి నుంచి కూడా ఆయన బేసికల్గా డాన్స్ మాస్టర్ నుంచి ఆయన డైరెక్టర్ అయ్యాడు. కాబట్టి చిన్నపిల్లలకు కూడా డాన్స్ బాగా రావాలని చెప్పి కూచిపూడి భరతనాట్యం ఆయన నేర్పించారు. కూచిపూడి అయితే వెంపటి చిన్న సత్యం దగ్గర ఆవిడ నేర్చుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా నాచురల్ ఎక్స్పర్టు. కాలేజీలోనూ చదువుల్లోనూ కూడా ఆమె చదువుకున్నటువంటి ఫంక్షన్స్లో ఆడ గోల్డ్ మెడల్ ఆడే తీసుకునేవారు. అంతా బ్రహ్మాండంగా డ్యాన్స్ చేసేవాళ్ళు.
సో ఇది చూసినటువంటి వాళ్ళ అమ్మగారికి అంటే ప్రభ గారికి, సూర్యప్రభ గారికి ఆలోచన వచ్చింది వాళ్ళ అమ్మాయిని హీరోయిన్గా చేద్దామని చెప్పి. కానీ తండ్రికి ఏమాత్రం కూడా ఆ విషయంలో ఇష్టం లేదు. కాకపోతే అప్పటికి రేఖ హిందీ సినిమాల్లోకి వెళ్ళిపోవటం, హిందీ సినిమాలో అగ్రస్థాయిలో ఉండటం, ఇవన్నీ చూసినటువంటి సూర్యప్రభ తన కూతురు కూడా ఆ స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకున్నారు. ఆ విధంగా సేతు మాధవన్ అని చెప్పేసి ఒక దర్శకుడు మలయాళంలో ఈవిని పరిచయం చేశాడు. తర్వాత తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసిన తర్వాత నేను చెప్పినటువంటి గూడుపుట్ట అనే సినిమా ఆవిడకి మొట్టమొదటి సినిమా అయింది. ఈ సినిమా తర్వాత చాలామంది అంచనా వేశారు ఏంటంటే ఈవిడ ఒక్కసారి తారాపదానికి వెళ్ళిపోతుంది, మంచి స్థితికి వస్తుందని చెప్పి. కానీ ఈవిడ ఆ స్థితికి రాలేకపోయింది. తర్వాత కాలంలో దేశోద్ధరకలు అనేటువంటి ఎన్టీ రామారావు సినిమాలో ఈవిడ ఒక వ్యాంప్ క్యారెక్టర్లో కనిపించారు. చాలామంది ఆశ్చర్యపోయారు, ఒక హీరోయిన్గా చేసినటువంటి ఆవిడ ఈ వ్యాంప్ క్యారెక్టర్ చేయడం ఏంటని చెప్పి. అలాగే పల్లెటూరు బావ ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు హీరో అయితే లక్ష్మి హీరోయిన్. ఆ సినిమాలో కూడా ఒక సహాయక పాత్రలో ఈవిడ కనిపించారు. ఈ విధంగా ఈవిడ కెరీర్ సరిగా ప్లాన్ చేసుకోకపోవటం, 1971లో వేదాంతం రాఘవయ్య చనిపోవటం, అలాగే తల్లికి సినిమాల మీద ప్లానింగ్ లేకపోవటం, ఈవిడికి ఎవరూ గైడ్ చేయకపోవటం, 1977లో తల్లి కూడా చనిపోవటం, దీంతో ఈవిడ మొత్తం కూడా తన కెరీర్ని తానే మలుచుకునేటువంటి దిశలో తప్పుడు అడుగులు వేయటం, ఇలాగా ఆవిడ మొత్తం సినిమా అంతా కూడా జీవితం అంతా కూడా పాడైపోయింది. దానికి తోడు విచ్చలవిడిగా డబ్బు ఉండటం, ఆ డబ్బుని ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, దాంతో తాగుడికి బానిస అవ్వటం. ఇక్కడ కూడా మనం కంపారిజన్ చేయాలి. ధనవంతులైనటువంటి పిల్లలు ఎప్పుడైతే మద్యానికి అలవాటు పడ్డారో వాళ్ళకి అనేక రకాలైనటువంటి హ్యాబిట్స్ వస్తాయి. పేకాట, తర్వాత జూదం, తర్వాత హార్స్ రైడింగ్స్, హార్స్ రేసెస్, గుర్ర పందాలు, వీటిలో కూడా శుభ ఇన్వాల్వ్ అవటం ప్రారంభించారు. డబ్బు ఎప్పుడైతే ఖర్చు పెట్టడం మొదలుపెట్టామో ఆ ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. ఆ పెరిగిపోయేటువంటి ఆ ఖర్చు పరంపరలో ఆవిడ తనకున్న సంపాదనే కాకుండా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని కూడా హారతి కర్పూరంలా కరిగించేయటం మొదలుపెట్టారు. చివరికి అదే సమయంలో కొంచెం ముందుగా, పతనావస్థకి కొద్దిగా ముందుగా ఆవిడ దర్శకరత్న దాసరి నారాయణరావుతో పరిచయం జరిగింది. దర్శకరత్న తొలినాళ్ళలో శుభకి చాలా అవకాశాలు ఇచ్చారు. అప్పటికి ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు. ఆయన మధ్యలో ఒక ఆలోచన, శుభని పెళ్లి చేసుకుందాం అని చెప్పి. శుభ చాలా అందంగా ఉంటారు, మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ అప్పటికి ఆవిడ స్థాయి ఎక్కువ, దర్శకరత్న అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయిలో ఉన్నారు. కానీ ఆవిడ ఒప్పుకోలేదు. దాంతో దర్శకరత్న మనసు గాయపడింది. అప్పటికి ఇంకా దర్శకరత్న అవ్వలేదు. ఆయన పద్మని పెళ్లి చేసుకున్నారు. ఆ విధంగా ఆయన పెళ్లి కూడా అయిపోయింది. అయినా సరే ఆయన అవకాశాలు ఇచ్చారు, కానీ అప్పటికి ఆవిడ కెరీర్ని ఆవిడే నాశనం చేసుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆరోగ్యం పోయింది, తర్వాత ఆస్తి పోయింది, హెల్త్ పోయింది, వెల్త్ పోయింది, ఈ రెండు ఎప్పుడైతే పోయాయో వాళ్ళ చిన్నతల్లి సావిత్రిలాగా ఆవిడ కూడా నెమ్మదిగా వదిన క్యారెక్టర్లు, తల్లి క్యారెక్టర్లు చేయటం మొదలుపెట్టారు. మీకు గరానమ్మగుడి సినిమాలో కనుక చూస్తే చిరంజీవికి తల్లిగా ఆవిడ కనిపిస్తారు. ఇలాంటి క్యారెక్టర్స్ ఆవిడ చేయడం ఎప్పుడైతే మొదలుపెట్టారో ఇండస్ట్రీ ఆవిడని అలాంటి పాత్రలకే పరిమితం చేసింది. చివరికి హీరోయిన్ నుంచి వ్యాంప్ క్యారెక్టర్స్ నుంచి వదిన క్యారెక్టర్స్, వదిన నుంచి తల్లి క్యారెక్టర్స్, ఇలా ఆవిడ నెమ్మదిగా పతనావస్థకి వెళ్ళిపోయారు. చివరికి ఇన్కమ్ లేకుండా అయిపోయారు. ఆవిడ చలనచిత్ర జీవితం అంతటితో ముగిసిపోయింది. ఇదండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఎంతో తారాపదానికి వెళ్దామనుకున్న వాళ్ళు వెళ్ళలేకపోతారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే వైకుంఠపాళి నిచ్చెన ఎక్కుతున్నప్పుడు పక్కన పాము కూడా కాచుకొని ఉంటుంది. పాము కాటికి గురైతే కిందకి పడిపోవాల్సిందే. పాతాళానికి వెళ్ళిపోతే మళ్ళీ పైకి రావడం చాలా కష్టం. అలాంటి వైకుంఠపాళిలో నిచ్చెన ఎక్కుతూ పాము కాటికి గురై కిందకి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో శుభ కూడా ఒకళ్ళు. మనకి ఈ గూడుపుట్ట అనే సినిమా చూసినప్పుడు శుభ గుర్తుకొస్తారు.
ఆనాటి రేఖ గుర్తుకొస్తారు. రేఖ కూడా ఆర్థిక సహాయం అందించినా కూడా ఆ ఆర్థిక సహాయాన్ని కూడా ఆడు అందుకోలేకపోయారు. ఎందుకంటే ఇక పైకి రాలేనటువంటి స్థితి. కాబట్టి ఒక్కొక్కసారి తన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎంత పైకి స్థితిలో ఉన్నా మిగతా వాళ్ళు పైకొస్తారని గ్యారంటీ కూడా లేదు. కాబట్టి పేరు అనేది ఉపయోగించుకోవడానికే, అక్క పేరైనా, తల్లి పేరైనా, తండ్రి పేరైనా, కానీ దాన్ని నిలుపుకోవాల్సింది వాళ్ళే. ఈ విధంగా ఎంత బ్యాకప్ ఉన్నా కూడా పైకి రాలేనటువంటి శుభ గూడుపుటాని సినిమా చూస్తే మనకి నిజమే కదా అనిపిస్తుంది. ఒకసారి ఆ పాట విన్నప్పుడు, ఈ సినిమా చూసినప్పుడు మీకేమనిపించిందో కామెంట్స్లో కూడా తెలియచేయండి. ఇంకా కొసమెరుపు ఏంటంటే గూడుపుటాని సినిమా 1988లో మళ్ళీ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు ఆల్ ఇండియా రేడియోలో అప్పటికి దూరదర్శన్ వచ్చేసింది. ఆల్ ఇండియా రేడియోలో స్పెషల్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. అందులో డైలాగులు కొన్ని పెట్టి పాటను వినిపించి మీ థియేటర్స్లో తప్పక చూడండి అంటే మళ్ళీ థియేటర్స్కి వెళ్ళి జనాలు చూశారు. మంచి కలెక్షన్స్తో రిటర్న్స్ బ్రహ్మాండంగా వచ్చాయి. అది రిలీజ్ కన్నా సెకండ్ రిలీజు, థర్డ్ రిలీజుల్లో బ్రహ్మాండమైన కలెక్షన్స్ సాధించి ఒక సునామీని సృష్టించడం ఒక విశేషం. కృష్ణ సినిమాలు మొట్టమొదటి కొంతమంది ఫ్లాప్ అనేవాళ్ళు, తర్వాత సెకండ్ రిలీజ్లో మంచి కలెక్షన్స్ వచ్చేవి, థర్డ్ రిలీజ్లో కూడా మంచి కలెక్షన్స్ వచ్చేవి. అలాంటి వాటిలో గూడుపుటాని కూడా ఒకటి. ఇది అభిమానులందరికీ కూడా తెలుసు. మీ అభిప్రాయాలను కూడా మాకు తెలియచేయండి. మీరు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్ మాకు చాలా అవసరం. మీ దీవెనలు మాకుంటే మేము ముందుకెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు మాకెప్పుడు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, సత్యవర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.